ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఏప్రిల్ 11. ప్రతి ఏడాది ఏప్రిల్ 11న జాతీయ మాతృత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాబోయే తల్లులకు, పుట్టబోయే బిడ్డలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సేవల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి దేశంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రెండవ ప్రశ్న. 2023-24లో సింగరేణి ఎన్ని టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది? ఆన్సర్ 7.2 కోట్ల టన్నులు. బొగ్గు ఉత్పత్తి వార్షిక టర్నోవర్లో సింగరేణి సరికొత్త రికార్డును సృష్టించింది. 2023-24లో సింగరేణి సంస్థ చరిత్రలోని అత్యధికంగా 7.2 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. మూడవ ప్రశ్న. యుఎస్ ఇండియా ట్యాక్స్ ఫోరం అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తరుణ్ బజాజ్. యుఎస్ ఇండియా ట్యాక్స్ ఫోరం అధిపతిగా మాజీ రెవెన్యూ కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి తరుణ్ బజాజ్ నియమితులయ్యారు. 1988 బ్యాచ్ హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి. బజాజ్ పదవీ కాలంలో భారత ప్రభుత్వం ఆర్థిక విధానాలను రూపొందించడంలో, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు. నాలుగవ ప్రశ్న. జాన్ ఎల్ జాక్ స్వీగెట్ జూనియర్ అవార్డ్ దేనికి లభించింది? ఆన్సర్ చంద్రయాన్ 3 మిషన్. భారత్ చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్కు 2024కు సంబంధించి జాన్ ఎల్ జాక్ స్వీగెట్ జూనియర్ అవార్డు లభించింది. ఇస్రో తరపున హ్యూస్టన్లోని భారత కాన్సుల్ జనరల్ మంజునాథ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో ముందడుగు వేసినందుకు చంద్రయాన్ 3 బృందానికి ఈ అవార్డు దక్కింది. ఐదవ ప్రశ్న. దేశంలో టెలికాం సేవల వినియోగంలో తెలంగాణ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 2. దేశంలో టెలికాం సేవల వినియోగంలో 120%తో కేరళ మొదటి స్థానంలో ఉండగా 108.19%తో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సిఎస్ శాంతికుమారి తెలిపారు. ఆరవ ప్రశ్న. దేశవ్యాప్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర రోడ్ల నిర్మాణం జరిగింది? ఆన్సర్ 12,349 కిలోమీటర్లు. దేశవ్యాప్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12,349 కిలోమీటర్ల మేర రహదారులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మించింది. జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ఇదే రెండో అత్యధికం. 2020-21లో అత్యధికంగా 13,327 కిలోమీటర్ల మేర రహదారులను కేంద్రం నిర్మించింది. ఏడవ ప్రశ్న. ప్రపంచ ఉత్తమ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐఎం అహ్మదాబాద్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 25. లండన్కు చెందిన ఉన్నత విద్యా విశ్లేషణల సంస్థ క్వార్రెల్లీ సైమన్స్ 2024 సంవత్సరానికి గాను వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల జాబితాను రిలీజ్ చేసింది. దీని ప్రకారం బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ విద్యను అందించే విద్యాసంస్థల్లో ప్రపంచ ఉత్తమ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐఎం అహ్మదాబాద్ 25వ స్థానంలో నిలిచింది. ఎనిమిదవ ప్రశ్న. ఐర్లాండ్ కొత్త ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ సైమన్ హారిస్. గత నెలలో ఐర్లాండ్ ప్రధానమంత్రి లియో వరద్కర్ రాజీనామా చేయడంతో 37 ఏళ్ల సైమన్ హారిస్ ఐర్లాండ్ అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఐరిష్ పార్లమెంట్ దిగువ సభ అయిన డైల్లోని 88 మంది ఎంపీల్లో 69 మంది ఆయనకు ఓటేశారు. తొమ్మిదవ ప్రశ్న. WHO నివేదిక ప్రకారం హెపటైటిస్ బి-సి ఇన్ఫెక్షన్లలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 2వ స్థానం. WHO నివేదిక ప్రకారం హెపటైటిస్ బి-సి ఇన్ఫెక్షన్లలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. దీర్ఘకాలిక హెపటైటిస్ బి-సి ఇన్ఫెక్షన్ ఎక్కువగా 30 నుంచి 54 సంవత్సరాల వయసు గల వ్యక్తుల్లో సంభవిస్తుంది. 10వ ప్రశ్న. ప్యారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో బంగారు పతక విజేతలు బహుమతిగా ఎంత నగదు అందుకోనున్నారు? ఆన్సర్ 41.60 లక్షలు. ప్యారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో బంగారు పతకం గెలుచుకున్న వారికి ప్రపంచ అథ్లెటిక్స్ 41.60 లక్షల నగదును అందజేయనుంది. అథ్లెటిక్స్లో 48 విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచే క్రీడాకారులకు ఈ నగదును అందజేయనున్నారు. ఇక ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్రా దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 12, ఆప్షన్ బి ఏప్రిల్ 13, ఆప్షన్ సి ఏప్రిల్ 14, ఆప్షన్ డి ఏప్రిల్ 15. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.